హలో ఎవ్రీవన్. సో టుడే అయితే సర్వీస్ నౌలో ప్లగిన్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ నావిగేటర్కి వెళ్ళి ఇక్కడ టైప్ ప్లగిన్. సో అండర్ సిస్టమ్ డెఫినేషన్ ప్లగిన్స్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ ప్లగిన్ సెర్చ్ చేసుకోవచ్చు, బట్ ఇది లిటిల్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో స్విచ్ టు క్లాసిక్ యాప్ మేనేజర్ ఇది క్లిక్ చేస్తే ఇది ఓల్డర్ వర్షన్. ఇక్కడైతే మనం ఈజీగా ప్లగిన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక కనిపించింది కదా, ఆ వర్షన్ లిటిల్ కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకని నేను స్విచ్ టు క్లాసిక్ మేనేజర్. ఇక్కడ మనకి ఏ ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్ నేమ్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లగిన్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, ఆడిట్. సో ఆడిట్ మేనేజ్మెంట్. సో నేను ఇప్పుడు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఏ ప్లగిన్ కావాలో నేమ్ సెర్చ్ చేసి ఇక్కడ మనకి ప్లగిన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్. సో మనకి డెమో డేటా కావాలంటే డెమో డేటా అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి డెమో డేటా అవసరం లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. సో ఒక ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతున్నప్పుడు మనం ఇంకో ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయలేము. సో వన్స్ ఈ ప్లగిన్ అనేది కంప్లీట్ అయితేనే ఇంకో ప్లగిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్స్టాల్ అవడానికి. సో వన్స్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ 100% కనిపిస్తుంది. అప్పుడే మనం ఇది క్లోజ్ చేయాలి. లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అవ్వాలంటే ఇక్కడ కంటిన్యూ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే సేమ్ మనం ప్లగిన్స్లోకి వెళ్ళి సో ఈ ప్లగిన్స్ అనేవి కొంచెం టైం తీసుకుంటుంది, ఎప్పుడైనా పేజ్ లోడ్ అవ్వడానికైనా ఇన్స్టాల్ చేయడానికైనా. సో మనం ఆడిట్ మేనేజ్మెంట్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇంకా అది ఇన్స్టాల్ అవ్వలేదు, అందుకే మనకి ఇంకా ఇన్స్టాల్ అండ్ అప్డేట్ అవ్వాలని చూపిస్తుంది ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్లగ్గిన్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపించలేదు. సో ఇక్కడ న్యూ వర్షన్ అనేది వచ్చింది ఇక్కడ 20.0.4. సో ఈ ప్లగ్గిన్ మనం అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ అని క్లిక్ చేసుకుంటే మనకి న్యూ వర్షన్కి అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్. సో ఇక్కడ చూడండి, నేను అప్డేట్ చేయలేకున్నాను ఎందుకంటే అప్లికేషన్ ఇన్స్టాలేషన్ ఈజ్ అన్అవైలబుల్ బికాస్ అనదర్ ఆపరేటింగ్ ఈజ్ రన్నింగ్. సో ఆల్రెడీ మనం ఒక ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా, సో ఇంకా స్టిల్ అది ఇన్స్టాల్ అవుతూనే ఉంది. సో అది రన్ అవుతుంది, అందుకని మనం ఈ ప్లగిన్ ఇన్స్టాలేషన్ అనేది మనకి కనిపించట్లేదు. సో వన్స్ అది అయ్యాక ఈ ప్లగిన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఈ అప్డేట్ని అయితే మనం ఈజీగా ఇన్స్టాల్ చేద్దాం, డైరెక్ట్గా ఇన్స్టాల్. సో బిఫోర్ ఏమొచ్చింది, అనదర్ అప్లికేషన్ రన్నింగ్. సో అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్లగ్ని అనేది అప్డేట్ అయితే చూపిస్తుంది. ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ప్లగ్ని ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. సో చూడండి, ఇక్కడ సక్సీడ్ అని వచ్చింది. సో నా క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు సేమ్ ప్లగ్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ డిఫరెన్స్.
సో ఇక్కడ మనం సెర్చ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో అందుకని మనం ఆల్వేస్ స్విచ్ టు క్లాసిక్ యాప్ మేనేజర్. ఇది కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేద్దాం. సో వన్స్ మనకి ఇన్స్టాల్డ్ అయినాక ఇది క్లిక్ చేస్తే అప్డేట్ ఉన్నప్పుడు అయితే క్లిక్ అవ్వదు. వన్స్ ఇన్స్టాల్ అయినాక మనకి ఇన్స్టాల్డ్ అని కనిపిస్తుంది కదా, అప్పుడు దాని మీద క్లిక్ చేస్తే, సో ఈ విధంగా మనకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్. సో ఇప్పుడు నేను ఈ ప్లగిన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి అన్ఇన్స్టాల్ అయితే అయిపోతుంది ప్లగిన్. సో ఈ విధంగా ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.